వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజెస్. పెడగాజీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే టెట్లో, సీటెట్లో, డిఎస్సిలో మరి తప్పనిసరిగా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. బోధన చేపట్టుటకు ముందు దీనిని చేయవలసిన అవసరం ఉంది. ఆప్షన్ 1 అభ్యసన కొరకు అంచనా వేయుట. ఆప్షన్ 2 నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఆప్షన్ 3 అభ్యసనను అంచనా వేయుట. ఆప్షన్ 4 అభిరుచిని అంచనా వేయుట. బోధన చేపట్టడానికి ముందు దీనిని చేయవలసిన అవసరం ఉంది. ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో కూడా మీరు గమనించండి. బిఫోర్ టేకింగ్ అప్ టీచింగ్ దెర్ ఈస్ ఎ నీడ్ టు టేక్ అప్. ఆప్షన్ 1 అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. ఆప్షన్ 2 కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఆప్షన్ 3 అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఆప్షన్ 4 అసెస్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీకు తెలుసు ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ ప్రకారం బోధనలో 3 దశలు ఉంటాయి. మైకేల్ జాక్సన్ పేరు బాగా గుర్తుంటుంది కానీ ఈ పేరు గుర్తుండదు. ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ అని గుర్తుపెట్టుకోండి. ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ ప్రకారం బోధనలో 3 దశలు ఉంటాయి. మొదటిది ప్రీఫేస్ టీచింగ్, రెండవది ఇంటరాక్టివ్ టీచింగ్, మూడవది పోస్ట్ ఫేజ్ టీచింగ్. బోధన పూర్వక దశ, రెండవది పరస్పర బోధన దశ, మూడవది బోధన అనంతర దశ. అడిగిన ప్రశ్న గమనించండి, చాలా ఇంపార్టెంట్. బోధన చేపట్టడానికి ముందు అంటే ఈ స్టేజ్లో దీనిని చేయవలసిన అవసరం ఉంది. అభ్యసనం కొరకు అంచనానా, నిరంతర సమగ్ర మూల్యాంకనమా, అభ్యసనాన్ని అంచనా వేయటనా, అభిరుచిని అంచనా వేయడమా? బిఫోర్ టేకింగ్ అప్ టీచింగ్ దెర్ ఈస్ ఏ నీడ్ టు టేక్ అప్. ఆప్షన్ 1 అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. ఆప్షన్ 2 కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఆప్షన్ 3 అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఆప్షన్ 4 అసెస్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్: అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. అభ్యసనం కొరకు అంచనా వేయడం, అభ్యసనాన్ని అంచనా వేయడం. ఎప్పుడైనా పాఠం చెప్పడానికి ముందు ఆ విద్యార్థులకు సంబంధించిన అవగాహన, ఒక సబ్జెక్ట్ పట్ల ఉండేటువంటి బలము బలహీనత తెలుసుకోవడానికి అభ్యసనం చేపట్టడానికి ముందు మనం అభ్యసనం కొరకు అంచనా వేయడం అనేది ఉంటుంది. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. సో అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ఈజ్ రిలేటెడ్ టు ప్రీ-ఫేజ్ టీచింగ్ ఆర్ బిఫోర్ టేకింగ్ అప్ టీచింగ్. ఇక్కడ ఇంకొక అంశం ఉంది, అభ్యసనాన్ని అంచనా వేయడం, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టీచింగ్ ఇన్ పోస్ట్ ఫేజ్ in the form of test and examination, we assess the students' progress or achievement of the students or the final results of the learning to know whether the objectives are realized or not, to know the learning experiences are fulfilled or not. చెప్తూ ఉన్నాను 2 కాన్సెప్ట్స్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. సో బోధన చేపట్టడానికి ముందు అభ్యసనం కొరకు అంచనా, ఇది ఆన్సర్. బోధన అంతా పూర్తయిన తర్వాత 45 minutes టీచింగ్ అంతా అయిపోయిన తర్వాత విద్యార్థుల అభ్యసనం ఏ స్థాయిలో నేర్చుకున్నారు, మనం పెట్టుకున్న లక్ష్యాలు నెరవేరాయా లేదా, ఏర్పాటు చేసినటువంటి అభ్యసన అనుభవాలు ఫలప్రదమైనవా లేదా తెలుసుకోవడాన్ని అభ్యసనమును అంచనా వేయడం లేక అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. ఇక్కడ ఇంకా కొంత డెప్త్గా నేర్చుకోవాలి. ఒక విధంగా అభ్యసనాన్ని అంచనా వేయడం అనేది, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేది మనం కండక్ట్ చేసేటువంటి యూనిట్ టెస్ట్లు కావచ్చు, మనం కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్స్ కావచ్చు. ముఖ్యంగా సమ్మేటివ్ అసెస్మెంట్కు సంబంధించింది అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఒక విధంగా బోధన చేపట్టడానికి ముందు మనం చేసేటువంటిది డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ కావచ్చు, ఫార్మేటివ్ అసెస్మెంట్ కావచ్చు, అది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అవుతుంది. బోధన చేపట్టడానికి ముందు మనం చేపట్టేటువంటి లోప నిర్ధారణ మూల్యాంకనం, విద్యార్థుల బలాలు బలహీనతలు తెలుసుకోవడం అనేటువంటిది ఈ అభ్యసనం కొరకు అంచనా అవుతుంది. కనుక ఈ 2 పదాలు చాలా జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్ చెప్తున్నా. ఒకటి గుర్తుకు పెట్టుకుంటే రెండోది గుర్తుకు పెట్టుకోవచ్చు. బోధన అంతా పూర్తి అయిన తర్వాత, పాఠం చెప్పిన తర్వాత మనం అసెస్ చేసేటువంటిది అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్
అభ్యసనాన్ని అంచనా వేయడం. దీనికి కంప్లీట్ ఆపోజిట్. బోధన చేపట్టడానికి ముందు చేసేది అభ్యసనం కొరకు అంచనా, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. ఇక్కడ షార్ట్ కట్ ఏంటంటే అసెస్మెంట్ ఫర్ ఫార్మేటివ్. ఇఫ్ ఇట్ ఈస్ ఫార్మేటివ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ సమ్మేటివ్. సమ్ మీన్స్ టోటల్. మొత్తం బోధన అయిపోయిన తర్వాత చేసేదే సమ్మేటివ్. ఆ సమ్మేటివ్ యొక్క లక్షణం కలిగి ఉండేదే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. పెడగాజీ బట్టి పద్ధతిలో నేర్చుకోవద్దు, లైన్ టు లైన్ అప్పచెప్పే విధానంలో నేర్చుకోవద్దు. ఇట్లా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అభ్యసనం కొరకు అంచనా వేయట, అభ్యసనాన్ని అంచనా వేయట. ఈ 2 కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడే నేను ఇంకా 4 కాన్సెప్ట్స్ మీకు చెప్పాను. ఎట్లా చెప్పాను ఆ 4 కాన్సెప్ట్స్? అభ్యసనం కొరకు అంచనా అనేది బోధన పూర్వక దశకు సంబంధించింది, ప్రీఫేజ్ టీచింగ్కి సంబంధించింది. తర్వాత అభ్యసనాన్ని అంచనా వేయడం అనేది బోధనానంతర దశకు సంబంధించింది. ఇదే సందర్భంలో మీకు చెప్పాను, అభ్యసనం కొరకు అంచనా వేయుట, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనేది ఫార్మేటివ్ ఇన్ నేచర్. ఇది ఒక విధంగా చెప్పాలంటే నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించినది. మరి అభ్యసనాన్ని అంచనా వేయడం, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేది సమ్మేటివ్ ఇన్ నేచర్, సంకలన మూల్యాంకనానికి సంబంధించింది. కనుక ఈ యొక్క కాన్సెప్ట్స్ నోట్స్ రాసుకొని శ్రద్ధగా వినండి. ఎప్పుడైనా మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు ప్రశ్నకు రైట్ ఆన్సరే కాకుండా మిగతా 3 ఆప్షన్స్కు ఏ క్వశ్చన్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఒక ప్రశ్నకు రైట్ ఆన్సరే కాకుండా మిగతా ఆప్షన్స్కు ఏ ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది, ఆ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకుంటే తప్పనిసరిగా మీరు మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. నిరంతర సమగ్ర మూల్యాంకనం, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. దీన్నే మనం సిసిఈ అంటాం. ఈ సిసిఈ అనేటువంటిది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 హెచ్ నిబంధనలో ఉంది. మొత్తం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో 38 సెక్షన్స్ ఉంటాయి, 68 సబ్సెక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఒక సెక్షన్ 29 సబ్సెక్షన్ 2, దాంట్లో హెచ్ దేనికి సంబంధించిందంటే ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించింది. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి మొట్టమొదట పేర్కొన్న కమిటీ కొఠారి కమిషన్. ఈ కొఠారి కమిషన్ ఏముంటుందంటే మూల్యాంకనం అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పింది. 1964-66లో 1964-66లో వచ్చిన కొఠారి కమిషన్ మూల్యాంకనం ఒక నిరంతర ప్రక్రియ. సో ఇవాల్యుయేషన్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పింది. అయితే ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 గైడింగ్ ప్రిన్సిపల్స్లో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ఈ మూల్యాంకనం అనేది సులభంగా ఉండాలి. ఈ పరీక్షలు అనేవి నిజ జీవితంలో ఉన్న తరగతి గదిలో పాఠశాల వాతావరణంతో అనుసంధానం చేయాలి. ఎగ్జామినేషన్ షుడ్ బి మోర్ ఫ్లెక్సిబుల్ and these examinations should be associated to regular teaching learning processes. పరీక్షలు అనేవి సరళీకృతంగా ఉండాలి. ఈ పరీక్షలు అనేటువంటివి నిజ జీవితంలో బోధించే బోధన అభ్యసన కృత్యాలకు సంబంధించినవిగా ఉండాలని భావించింది ఎన్సిఎఫ్ 2005 ఎన్సిఆర్టీ వాళ్ళు తయారు చేసిన డాక్యుమెంట్. ఎందుకంటే భారతదేశంలో ఈ ఎగ్జామినేషన్స్ అనేవి ఒక స్ట్రెస్, ఒత్తిడి, వ్యాకులత, యాంగ్జైటీ కలిగించేవిగా ఉండేవి. మీకు తెలుసు 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు, ఇంటర్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు, ఇంటర్ ఎగ్జామ్స్ ముందు 10th ఎగ్జామ్స్ ముందు చాలామంది స్ట్రెస్కి గురవుతున్నారు. ఎగ్జామ్ రాయడానికి ముందు, ఎగ్జామ్ రాసిన తర్వాత, రిజల్ట్కు ముందు, రిజల్ట్ తర్వాత చాలామంది మానసికంగా ఒత్తిడికి, ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారు. ఇవి తగ్గించాలనే ఉద్దేశంతో వచ్చిందే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. నోట్స్ రాసుకుంటూ వినడానికి ట్రై చేయండి. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో కొన్ని పదాలు ఉన్నాయి. ఒకటి కంటిన్యూస్, నిరంతర అంటే విద్యా సంవత్సరం ప్రారంభం నుండి విద్యా సంవత్సరం చివరి వరకు, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ టు టిల్ కంప్లీషన్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్మేటివ్ అసెస్మెంట్. సో వీ హ్యావ్ టు అసెస్ ద చైల్డ్ రెగ్యులర్లీ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మీకు తెలుసు మనోవిజ్ఞాన శాస్త్రంలో, సైకాలజీలో ఒక నియమం ఉంది, వికాసం నిరంతరం జరుగుతుంది. కనుక వికాసం నిరంతరం జరుగుతుంది కాబట్టి విద్యార్థుల అభ్యసనం కూడా నిరంతరం జరుగుతుంది కాబట్టి ఆ అభ్యసనాన్ని నిరంతరం పరిశీలించాలనే భావనతో వచ్చిందే ఈ కంటిన్యూస్ అనే పదం, నిరంతరం అనేటువంటి పదం. రెండవది కాంప్రహెన్సివ్.
కాంప్రహెన్సివ్ అంటే మన భారతదేశంలో ఉండేటువంటి విద్యా వ్యవస్థను మనం గమనిస్తే ఎక్కువగా హెడ్ను పరీక్షిస్తున్నాం, కాగ్నేటివ్ ఎబిలిటీస్ని మాత్రం పరీక్షిస్తున్నాం, దాంట్లో ముఖ్యంగా నాలెడ్జ్ మెమరీని మాత్రం పరీక్షిస్తున్నాం. అంతేగాని హార్ట్ను పరీక్షించటం లేదు, హ్యాండ్ను పరీక్షించటం లేదు. హార్ట్ అంటే అఫెక్టివ్ డొమైన్, హ్యాండ్ అంటే సైకోమోటర్ డొమైన్, హెడ్ అంటే కాగ్నేటివ్ సంజ్ఞానాత్మక రంగం. లాస్ట్ క్లాస్లో కూడా నేను చెప్పడం జరిగింది, వీడియో చూడండి. హెడ్ హార్ట్కి సంబంధించింది అఫెక్టివ్ డొమైన్, భావవేశ రంగం. హ్యాండ్కి సంబంధించింది సైకోమోటర్ డొమైన్, మానసిక చలనాత్మక రంగం. ఈ సిసిఈకి ముందు ఎక్కువ ప్రాధాన్యత జ్ఞానానికి, అవగాహనకు, వినియోగానికి మాత్రమే ఉండేది. సమగ్రమైన మూర్తిమత్వాన్ని పరిశీలించడం లేదు. విద్యార్థుల కాగ్నిటివ్ డెవలప్మెంట్కు మాత్రమే ఎక్కువగా మార్కులు ఉండేవి, మోరల్ డెవలప్మెంట్కు మార్క్స్ లేవు, విద్యార్థుల యొక్క ఎమోషనల్ డెవలప్మెంట్కు మార్క్స్ లేవు, విద్యార్థుల యొక్క సోషల్ డెవలప్మెంట్స్కు మార్కులు లేవు. ముఖ్యంగా ఈ యొక్క స్కాలాస్టిక్ అచీవ్మెంట్, విద్యా సాధన పరీక్షలకు మాత్రమే చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం, నాన్ స్కాలాస్టిక్ యాక్టివిటీస్కు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. పాఠ్య కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్కి మాత్రం మార్కులు వేస్తున్నాం. విద్యార్థుల సహపాఠ్య కార్యక్రమాలకు, ఈ యొక్క ఫిజికల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్కు, లిటరరీ యాక్టివిటీస్కు, కల్చరల్ యాక్టివిటీస్కు, క్రాఫ్ట్ యాక్టివిటీస్కు మార్క్స్ వేయటం లేదు. కనుక ఇక్కడ కాంప్రహెన్సివ్ అనే పదంలో హెడ్కు ప్రాధాన్యత ఇవ్వాలి, హార్ట్కు ప్రాధాన్యత ఇవ్వాలి, హ్యాండ్కు ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి సిసిఈలో ఈ రెండవ సి వచ్చింది. చెప్తున్న సబ్జెక్ట్ పేరు పెడగాజీ. చాలా జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటూ వినండి. ఇప్పుడు నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి కనీసం ఒక 10 బిట్స్ మీకు చెప్పింటా. మొట్టమొదట ఏ కమిషన్ చెప్పింది? కొఠారి కమిషన్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఏ సెక్షన్లో ఉంది, ఏ సబ్ సెక్షన్లో ఉంది నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇదే సందర్భంలో ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది ఒక ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పినటువంటి కమిటీ గీతా బుక్కల్ కమిటీ. హర్యానా మాజీ విద్యాశాఖ మంత్రి గీతా బుక్కల్ నేతృత్వంలో ఒక కమిటీని సిఏబిఈ వేయడం జరిగింది. గీతా బుక్కల్ కమిటీ ఈ సిసిఈలో కొన్ని మార్పులు తీసుకొని రావాలి. సిసిఈ ప్రకారం విద్యార్థులకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఉండరాదు 8th క్లాస్ వరకు. సో దీనివల్ల లెవెల్ ఆఫ్ లెర్నింగ్ తగ్గిపోయింది. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ బ్రైబ్స్, లంచాలు తీసుకొని ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్లో 20 మార్క్స్ వేస్తున్నారు అని గీతా బుక్కల్ కమిటీ చెప్పడం చేత ప్రభుత్వం ఒక బిల్ ప్రవేశపెట్టింది. దీన్ని అమెండ్ చేయడం కోసం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉండే 29 సెక్షన్ సబ్ సెక్షన్ 2 పైన. అదేవిధంగా ఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్కు సంబంధించి గీతా బుక్కల్ కమిటీ సూచనలను సమర్థిస్తూ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ కానీ, ఎన్ఈపి 2020 కానీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కు ప్రాధాన్యత ఇచ్చింది. 5th క్లాస్లో, 8th క్లాస్లో, 10th పాటు పబ్లిక్ ఎగ్జామ్స్ పెట్టాలని. దానిపైన నిరసన రావడం చేత పూర్తిగా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో సిసిఈ ప్రకారం ఇప్పుడు మనం కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉంది, సమ్మేటివ్ అసెస్మెంట్ ఉంది. గతంలో 4 యూనిట్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాం. ఈ 4 యూనిట్ టెస్టులు ఇప్పుడు 4 ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అయిపోయినాయి. అదేవిధంగా గతంలో 3 పబ్లిక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ 3 పబ్లిక్ ఎగ్జామ్స్ ఇప్పుడు 2 సమ్మేటివ్ అసెస్మెంట్స్ అయిపోయినాయి. తెలుగు మీడియం వాళ్ళు వినండి. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే తెలుగులో నిర్మాణాత్మక మూల్యాంకనం. సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే సమగ్ర మూల్యాంకనం, సమ్మేటివ్ అసెస్మెంట్. సో దీన్ని మనం తెలుగులో సమగ్ర లేక సంకలన మూల్యాంకనం అంటాం. ఈ రెండు కూడా సిసిఈలో భాగం, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న బిట్ బోధన చేపట్టడానికి ముందు దీనిని చేయాలి, దీనిని చేయవలసిన అవసరం ఉంది, అభ్యసనం కొరకు అంచనా. సో బిఫోర్ టేకింగ్ అప్ టీచింగ్ there is a need to take up assessment for learning. So after completion of teaching there is a need to take up assessment of learning. బోధన చేపట్టడానికి ముందు దీనిని చేయాలి, అభ్యసనం కొరకు అంచనా. బోధన అయిపోయిన తర్వాత దీనిని చేయాలి, అభ్యసనాన్ని అంచనా వేయడం. ఈ రెండు కలిపితేనే సమగ్ర మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. పెడగాజీ లేక మెథడాలజీ అంత సింపుల్గా అర్థమయ్యేటువంటి సబ్జెక్ట్ కాదు.
చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో ఉండే 80 మార్కులలో 20 మార్కులు పెడగాజికి ఉంది. అది ఎస్జిటి కావచ్చు, లేకుంటే స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు. తెలంగాణలో జరిగేటువంటి పరీక్షలో 80 మార్కులలో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు 16 మార్క్స్, ఎస్జిటి వాళ్ళకు 15 మార్క్స్ పెడగాజి ఉంది. కనుక ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటి ఈ పెడగాజి మీకు అర్థం కావాలంటే వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ఎమిలీ అకాడమీ అనే మొబైల్ యాప్లో చాలా ఇంపార్టెంట్, స్టోర్ అనేటువంటి ఫోల్డర్లో ఈ పెడగాజికి సంబంధించి తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ ఉన్నాయి. పెడగాజికి సంబంధించిన బేసిక్స్ దాదాపుగా ఒక 1000 బేసిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు 2 బేసిక్స్ చెప్పాను. అదేంటంటే అభ్యసనం కొరకు అంచనా, అభ్యసనాన్ని అంచనా వేయడం. సో అవుట్ ఆఫ్ 1000 కాన్సెప్ట్స్ టుడే I explain 2 concepts, assessment for learning and assessment of learning, and I have correlated these 2 concepts to summative assessment and formative assessment. Come to the point. ఈ యొక్క యాప్లో స్టోర్ అనేటువంటి ఫోల్డర్లో మీకు పెడగాజికి సంబంధించిన అద్భుతమైన క్లాసెస్ ఉన్నాయి. పెడగాజి ఒకటే కాదు, సైకాలజీకి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం, టెట్ డిఎస్సి, కేవీఎస్ సీటెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్కి సంబంధించి, మోడల్ స్కూల్స్ టీజీటీ పీజీటీ జాబ్కి సంబంధించి, రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించిన టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్కి సంబంధించిన అద్భుతమైన క్లాసెస్ ఉన్నాయి. కాబట్టి మీ మొబైల్ ఫోన్లో ఎన్నో యాప్స్ ఉంటాయి. ఈ ఎమిలీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా అది మీ మొబైల్ ఒక జ్ఞానం అందించేటువంటి డివైస్గా మారుతుంది. కనుక పోస్ట్ పోన్ చేయకుండా వెంటనే ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేక ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కూడా మీరు మా యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇటువంటి ప్రామాణికమైన క్లాసెస్ కోసం చూడండి, ఒక బిట్ చెప్పేటప్పుడే కనీసం 5-10 కాన్సెప్ట్స్ అంతా కూడా కోరిలేట్ చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. గతంలో 200లకు పైగా క్లాసెస్ నేను అప్లోడ్ చేశాను యూట్యూబ్ ఛానల్లో. మరి ఇటువంటి క్లాసెస్ కోసం వెంటనే మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎమిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. మరి భవిష్యత్తులో నేను అప్లోడ్ చేయబోయేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోను తప్పనిసరిగా లైక్ చేస్తే ఈ వీడియో కొద్దిగా ప్రమోట్ కావడానికి అవకాశం ఉంది. మీ బ్యాచ్మేట్స్, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోను మీరు షేర్ చేయండి. పెడగాజిని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. 1:100 కాంపిటీషన్లో, 1:500 కాంపిటీషన్లో ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది పెడగాజి. కాబట్టి పెడగాజి అంటే భయపడొద్దు. పెడగాజి అనేది ఒక సులభంగా నీకు అర్థం కావాలంటే వెంటనే ఎమిలీ అకాడమీలోని క్లాసెస్ను ఆన్లైన్ ద్వారా విని నోట్స్ రాసుకొని బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే తప్పనిసరిగా నువ్వు విజయం సాధిస్తావు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.